ఏంటి, ఈ ఆలయానికి అన్న చెల్లెళ్ళు కలిసి వెళ్ళొద్దా? అవును, అంతేకాదు హీరో సిద్ధార్థ అండ్ అదితిరావు పెళ్లి చేసుకుంది కూడా ఈ ఆలయంలోనే. ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అని మొత్తం చెప్తా. ముందైతే వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేసేయండి. పూర్వం ఇప్పుడున్న వనపర్తి సంస్థానాన్ని పరిపాలిస్తున్న గోపాలరావు అనే రాజు శ్రీరంగానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని చూసి ముగ్ధులయ్యాడు. తన రాజ్యంలో కూడా ఇలాంటి ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత స్వామివారు కల్లో కనిపించి నేను నీ రాజ్యంలో వెలిశానని ఆ ప్రాంతాన్ని చూపించగా రాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ రంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం. ఈ ఆలయం చుట్టూ రంగసముద్రం అనే చెరువు ఉంటది. ఈ ఊర్లో హోలీ పండుగను జరుపుకోరు, ఎందుకంటే ఆ రోజు స్వామివారి రథోత్సవం ఉంటది కాబట్టి. మరుసటి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ ఆలయం శ్రీరంగపురం అనే గ్రామంలో ఉంది. వనపర్తి నుండి 25 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇంకా ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు కావాలంటే ఫుల్ వీడియో చేసి కింద లింక్ ఉంటుందో లుక్ వేసేయండి.